హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుసు కదా ఛానల్ పీకే డాన్సర్. డాన్సులు తప్ప అన్నీ చేస్తూ పెడుతున్నా ఈ మధ్య. డాన్స్ ఎందుకు ఆపేసినా అంటే ఆపేయలేదు, చేస్తున్నా. బట్ అప్పుడప్పుడు ఫన్ టైం కూడా ఉండాలి కాబట్టి ఇదిగో 8 మందితో వచ్చారు. ఒక 5 మంది ఉన్నాము, 6 మంది ఉన్నామా, 4, 5 కెమెరామెన్ 6. ముఖం పెట్టుకోరా, అట్లా పెట్టుకుని ముఖం పెట్టుకో. ఏ బ్యాక్ కెమెరా పెట్టుకోవాలి? ఏం కాదు, ఇట్లా తిప్పుకో. ఇటు కెమెరా వాడొకడు. మొత్తం కలిపి 6 మంది వచ్చినాము. ఈరోజు వచ్చేసరికి మనం మొన్ననే జోలో చెప్పి వీడియో అప్లోడ్ చేశారు కదా, సో దానికి ఒక 500 వ్యూస్ దాకా వచ్చాయి. సో మంచిగానే పోయింది. ప్లస్ ఇంకో నాకేమంటే ఛాలెంజ్ వచ్చింది. విస్పాట్ అని అక్కడ ఉందని చూడండి. సో ఆ విస్పాట్ అనేది చాలా స్పైసియస్ట్, అంటే ఏషియన్లో స్పైసియస్ట్ థింగ్ అంటే ఒక 21st ప్లేస్లో ఉంది. అది ఒక ఫ్రాంకీ టైప్లో ఉంటుంది. సో మనం అది ఈరోజు ట్రై చేయబోతున్నాము. మొత్తం 5 మంది తింటున్నాము, ఓకేనా? సో వీడియోలో ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో మొత్తం రియాలిటీ, లైక్ రియల్ ఫన్. నో ఎక్స్ట్రా మీమ్స్ అయితే యాడ్ చేయము. ఓన్లీ 3% మాత్రమే ఎడిటింగ్ ఉంటుంది. లైక్ ట్రిమ్మింగ్ కానీ కట్టింగ్ కానీ అవి మాత్రమే ఎడిట్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఫన్ అయితే యాడ్ చేస్తలే. ఇన్ కేస్ ఈ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేస్తే దాంట్లో మనము మేబీ మీమ్స్ అయితే యాడ్ చేస్తాం. ఎందుకంటే షార్ట్ అనేది 30-40 సెకండ్స్ కొద్దిగా ఎక్స్ట్రా ఫన్ కావాలి కాబట్టి దాంట్లో మాత్రమే మీమ్స్ యాడ్ చేస్తాం. ఈ వీడియో వచ్చేసరికి అయితే నో ఎడిటింగ్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఫన్ అయితే మంచిగా ఉంటుంది. సో మనం ఇంకా ఎన్ని లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చేద్దాం అన్నమాట. అవేనా వీడియో? సో ఇదిగో ఏషియన్ స్పైసెస్ ర్యాప్ అంట. సో అందరు ఏం తింటారా? చికెన్. నువ్వురా చికెన్ పొట్టు పెట్టుకొని చికెన్ అడుగుతున్నావు మళ్ళీ. వెజ్ అంట. జూమ్ కొట్టి ఇట్లా సక్ లేదా? సరే మామ, సరే వెజ్ క్యాండిడేట్ మాత్రం ఉంటుంది. మరి ఏం చేద్దాం? చికెన్ 3, 4 నీకేం కావాలి? ఆకులు అన్నేసాను. ఆకులు వేస్తారు మరి, తప్పదు. ఈ ఎందుకు అయితే ఆకులు అన్నేసారంట? ఆకులు వేస్తారు మరి. ఈ ఆకులన్నీ ఎందుకు? ఉత్తి చికెన్ పెడితే అయిపోతుంది కదా. చికెన్ ఉండాలి. చికెన్ ఉంటుంది. ఆకు ఉంటుంది. నీకేం కావాలి? కార్న్, వెజ్, పన్నీర్ వెజ్లో చికెన్ పన్నీరా? సో వీటికి పన్నీర్ 4 చికెన్, 1 పన్నీర్. సో మనం అయితే ఆర్డర్ ఇస్తాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు రిసిప్ట్ అయితే ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. ఇంగ్లీష్ ఎవరికి వచ్చిరా? వాడు ఏంద్ర పోతున్నాడు, ఇంగ్లీష్ చదువు మంచిది. యు ఆర్ గోయింగ్ టు డై ఎనీవే. అంత పెద్ద రాసింది కదా. This is one of the hottest thing you will ever have. It contains Asian spices still. Both jolkiya jong. ఇంగ్లీష్ రాదు. సో ఇక్కడ ఏంటంటే 10,000 ఒక కాస్ట్. ఈ పేపరు 10,000 ₹1,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది మ్యాటర్. ఇందులో ఉన్నది అదే. తర్వాత యు ఆర్ గోయింగ్ టు డెలివరీ ఎనీవే. డై ఎనీవే అంటే డెలివరీ అంటే నేను ఇంటి దాకా వెళ్తావు అంతే. అక్కడ వరకు డెలివరీ ఇస్తారని చెప్తున్నా. బై సైన్ అంటారా? ఎవడో పెట్టిండ్రా సైన్ ఇందులో. ఏం కాదు, మనం ఇందు కొట్టేసి పీకే డాన్సర్. సో ఇప్పుడు ఆర్డర్ వస్తుంది మనకి. ఆర్డర్లో తిని రానా అయిపోతాం అంతే. మాటలు రావట్లేదు, నాకు ఏం చెప్పాలో వీడియోలో తెలుస్తుంది మనం ఏం తింటామో ఏంది కదా అని. సో అక్కడ చూస్తాం. తినేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. తినేటప్పుడు కాదు, ఆర్డర్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తింటాలి కదా. 600 ఒక్క సెకండ్ పడండి అక్క. పైసలు లేవు బ్రో మా కాడ. తలహైంది అప్పాడుకున్నా వీడియో కోసం, మీకోసం. నేను వాట 20 రూపాయలు ఇచ్చిండు. 20 రూపాయల్లో మళ్ళీ నాకు 20 రూపాయలు ఏడిసినావు. 50 నన్ను రిటర్న్ ఆన్లైన్ కొట్టాను. పెట్రోల్ పోవాలన్నాడు. ఇగో 20, 20, 10, 10, 10, 20, 100, 100, 50, 200, 640 రూపాయలు ఉంది. అది కూడా ఇక్కడికి వచ్చి మేము లెక్కేస్తున్నాం. చూడు, గలేరియా మాల్కి వచ్చి లెక్కేస్తున్నాం. ఈ మాల్కి వచ్చి ఇంకా చిల్లర పైసలు ఎవడైనా ఇస్తారా? ఎవడిగాడు? 640 క్యాష్ ఇస్తున్నాం. ఇంకెంత కొట్టాలి? 300 ఆన్లైన్ కొట్టాము. వీడు ఎంత చిన్న పోరాడు అంటే ఫామ్ పే యూజ్ చేస్తుండేడు. ఏమనాలి?
చిన్న పోరాడు స్పామ్ పైలు అయినా పైసలు ఉన్నాయి దాన్ని నాకు అయిపోయింది. ఇక బిల్ వచ్చింది టోటల్ 5 సబ్జెక్ట్ 895 SGST CGST పైసలు చూడండి పైసలు 940 టోటల్ అంటే మేము వస్తున్నామని గ్రాండ్కి ఇచ్చారు మాకు. మీకు అట్లా ఉండదు. సో మీరు వచ్చినప్పుడు నార్మల్ టోటల్ అని ఉంటుంది. మేము వచ్చాం కాబట్టి గ్రాండ్ అని ఉంది. మీరేం ఫీల్ కాకండి సరేనా. ఈడోడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్టా ఏం మాట్లాడతలేదు రా. సైలెన్స్ 169 వెజిటేరియన్ రా వెజిటేరియన్ క్యాస్ట్ అందుకే ఏమంటలే వెజిటేరియన్ 169 రోల్ బొక్క ఇట్లా కంటెంట్ చేయకపోతే. సో ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఇదో బిల్ ఇందా చూపిస్తున్నాం కదా ఆర్డర్ ఇచ్చేసినాము. 10 minutes అడిగినారు. మాకు ఏంటంటే మాకు ఏం అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఇద్దరం తినాలా ఒక్కొక్కరు తినాలా ఆర్ఎల్స్ వేరే వాళ్ళని కూడా నేనే తినాలా అర్థం అవుతుంది. కన్ఫ్యూజన్లో అయిపోతున్నా. ఇది లైవ్ అయి ఉంటే బాగుంటే మేబీ మీరు లైవ్లో సజెషన్ ఇస్తూ ఉంటే నేను తినేసేటండి. కానీ ఇది లైవ్ కాదు కదా వీడియో. సో ఆ డిస్కషన్ పెడుతున్నాం ఇప్పుడు చెప్పండి రా ఒక్కొక్కరు తిన్నామా ఇద్దరు నువ్వు చెప్పురా. వెజిటేరియన్ గ్రూప్లో వచ్చినప్పుడు గ్రూప్ లాగానే తినాలి. గ్రూప్లో వచ్చినప్పుడు గ్రూప్ లాగానే తినాలి. రియాక్షన్స్ కవర్ కావాలి అంటే అది ఒకటే ఫోన్ ఉంది కదా. అందరి రియాక్షన్స్ కవర్ డబ్బు ఫోన్లో ఒకటే ఉంది కదా. చెప్పు నీ ప్లాన్ చెప్పు. నీ వెజిటేరియన్ ప్లాన్ చెప్పు. నీ స్కెచ్ చెప్పు. వెజిటేరియన్ ప్లాన్ ఏముంటుంది అంటే నీకంటే సపరేట్ లైక్ మేమందరం నాన్ వెజ్ తింటుంటే నీకు ఎలా ఫీల్ ఉంటుంది. పన్నీర్ కూడా బాగానే ఉంటుంది కదా. టేస్ట్ చేయలేరు మేము ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు. కంటెంట్ రావట్లేదా ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పు. ప్లాన్ చెప్పు. ఏం ప్లాన్ నువ్వు ఏదైతే స్కెచ్ చేసినా ఇప్పుడు టీకేఆర్ కాలేజ్ నుంచి ఈ వరకు ఎట్లా వచ్చాము. ఎంతమంది పోలీసు వాళ్ళు నుంచి తప్పించుకున్నారు. ఇదో మా డ్రైవర్ థ్యాంక్స్ టు హిమ్. 50 రూపాయలు పెట్రోల్ కాదు 100 రూపాయలు క్యాష్ ఇరా ఆర్డర్ పెట్టుకుందాం అంటే సరే అన్న నేను 100 రూపాయలు ఇస్తాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు 50 రూపాయలు ఆన్లైన్ కొట్టన్నా పెట్రోల్ నేనే పెట్టుకున్నట్టంట. వాడు 150 ఇచ్చినట్టంట. మర్చిపోయాను వాళ్ళ తాత ట్యాంక్ది ఫోటో తీసింది. అయ్యారు వాళ్ళ ఫ్రెండ్కి ఎంత పెట్రోల్ ఉందో ఫోటో తీసి పెట్టి అరే ఇంత పెట్రోల్ ఉందిరా నా బండ్లో అని చెప్పి మరి వచ్చిండంట. అలా తాతరా ఎందుకు మరి ఎందుకు అట్లా ఎన్ని దారుణాలు. దారుణం ఈ దారుణం. నాకు వర్షాన్ని ఉండదు ఏం కాదు. వీరి కాడ ఫుల్ డబ్బు ఉంది. అందుకే బలం నా ధైర్యం నాకు డబ్బులు అవసరం ఉంటే హర్షానకే ఫోన్ ఫోన్ ఎందుకు రైమింగ్ కాలేదురా. రాదది ఉంటుంది కారం హర్షానే నాకు గుండకాయ ఏమో బిల్ అంత ఇంట్రెస్టింగ్గా చదువుతుంది. థ్యాంక్ యూ ప్లీజ్ విష్ అగైన్ అంట. ఇది తిన్నాక మేము మళ్ళీ వస్తామా ఫస్ట్ ఇంటికి పోతామా నాకు తెలిసినంత వరకు ఇదైతే ఏం చెప్పిందంటే తిన్నారంట. ఐ మీన్ ఇదైతే కంప్లీట్ చేశారు కానీ నెక్స్ట్ డే మోషన్స్ పట్టుకున్నాయని చెప్తున్నారు. నాకు అది ఒక్కటే భయం ఉంది. మిగతాదంతా ఓకే. మోషన్స్ పట్టుకుంటే క్లాస్కి రాని డాన్స్ క్లాస్ పోయి డాన్స్ ఇవ్వాలి. డాన్స్ చేసుకొని రీల్స్ తీయాలి. మళ్ళీ కంటెంట్ చూడాలి. ఇంత ఫన్నీ మీమ్స్ టైప్లో కంటెంట్ తీసుకోవాలి. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. రేపు మోషన్ కాకపోతే దేవుడి వల్ల వీడియో త్వరగా అప్లోడ్ చేస్తాను. మోషన్స్ అయినా అనుకుంటే గ్యాప్ తీసుకుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్. చెప్పరా నువ్వేమని చెప్తావా. నేనేం చెప్పాను తినేటప్పుడే రియాక్షన్ ఇంత సైలెంట్ ఉన్నాడేంద్రా. ప్రతి బ్యాచ్లో ఇట్లాంటి ఒక చూతే నాకు ఎందుకు వస్తారో తెలియదు దేనికి వస్తారో తెలియదు. వచ్చేది సైలెంట్ ఉంటుంది. ఇప్పుడు వెజ్ ఎవరైతే వెజ్ ఏ ఉపయోగం లేదు. లిటరల్లీ 179 rupees big hole because of this guy. Big hole బొక్క big hole అంటే బొక్క కాదు బొక్క. తిన్నప్పుడు చూద్దాం ఏందో కథ. నాట్ హోల్ ఆర్డర్ వచ్చింది పోయి తీసుకుందాం. తీసినావా బ్యాగ్ చైర్ పైన
ఛాలెంజ్ ఏంటంటే ఇవన్నీ తీసేద్దాం. ఫస్ట్ ఫ్రూటీ ఇవన్నీ తాగాలి, అయిపోవాలి. ఫస్ట్ ఫ్రూటీ తాగి తినాలి. ఏమంటారు, మీకేమంటారు? ఓకేనా? నేను చెప్పింది కూడా డబల్ స్పైసీ చెప్పిన, ఎందుకంటే సింగిల్ స్పైసీ వద్దాను. ఇదిగో మనకి ఇంకోటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్, విస్పాట్కి మనం సెకండ్ టైం వచ్చామనుకో, ఇక్కడ చూడండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 20% డిస్కౌంట్, థర్డ్ టైం వచ్చినప్పుడు ఫ్రీ స్మాల్ ప్రైస్. అంటే మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మళ్ళీ ఇది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు buy 2 get 1, 15% డిస్కౌంట్, ఫ్రీ కోల్డ్ కేక్, buy 3 get 2. సో మనం నెక్స్ట్ టైం వస్తూ ఉన్నాం. ఇన్కేస్ కంటెంట్ బాగుందంటే ఇంకోసారి కూడా ట్రై చేస్తాం కొత్త వాళ్ళతో. ఐ మీన్ పిల్లల్ని వేసుకొని వద్దాం, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ట్రై చేద్దాం అని ప్లాన్లో ఉన్నా. నువ్వు మనిషివా మనం మృగాన్ని మారా, నువ్వు ఎవరు రా నువ్వు? అంటే మరీ అంత చిన్న పిల్లలు కాదు, ఇగో ఇలాంటి అంత అంటే ఎదుగుడిపోతుంది. ఆర్ఎల్స్ మన నాతో పాటు డ్యాన్స్ చేస్తుంటారు చూడు అమ్మాయిలు, మేబీ వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఇట్లాంటి అద్భుతమైన అవకాశం వాళ్ళకి దక్కడం వాళ్ళ భాగ్యం, వాళ్ళ అదృష్టం. సో మనం ఇంకేం చేయకుండా ఏం చేద్దాం, మీరు చెప్పండి. ఫ్రూటీ తాగాలా డైరెక్ట్ తినేయాలా, ఏమంటారు? ఫ్రూటీ తాగుదాం, ఫ్రూటీ తాగుదామన్నా. ఫ్రూటీ తాగి తినాలా? ఫస్ట్ ఏదో నువ్వే స్టార్ట్ చేయాలి. వెజిటేరియన్, మిస్టర్ వెజిటేరియన్. సరే ఇప్పుడు ఫ్రూటీ తాగేసి ఇది స్టార్ట్ చేయమంటున్నారు అంతేనా? అసలు ఫ్రూటీ తాగేసి కాదు, ఈ ఫ్రూటీ ఈ బ్రౌనీ తినేసి స్టార్ట్ చేయి. సరే రాబాయ్. నా బాధ ఏంటంటే కారం కాదు, రేపు పొద్దున్న లూజ్ మోషన్ కట్టుకోపోతే చాలు. బ్రో ఏం లేదు బ్రో. బంగారం తిన్నా మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుందా? ఏదో ఫ్రూటీ తాగుతున్నా. మళ్ళీ కారమైనప్పుడు అడుగుతాడు, ముందే తాపెట్టుకున్నా. కారమైనప్పుడు ఇయ్యదు, మళ్ళీ కారమైనప్పుడు అడుగుతాడు, అరే కారమైనప్పుడు అడుగుతాడు బ్రో. 1% ఇయ్యం. వెజ్ బాయ్. అంతా బ్యాగ్ తీరా, బ్యాగ్ తీసి వీళ్ళు మనుషులా భయ్యా? అరే కారం అయితే మరీ ఇంతదా అన్నామా? ముందే చెప్పినప్పుడు కారం అవుతుందని ముందే తాపెడుతున్నాం, అందులో వేసేస్తున్నాం. ఇక చూసుకో. ఆ బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నాడో వాడిని కొట్టి మరి తీసుకుంటాను. చెప్తున్నా కదా, కొట్టి మరి తీసుకుంటా. చలో మనం ఫైనల్గా ఓపెన్ చేస్తున్నాం. విస్పాట్ ఓపెన్ చేస్తున్నాం. సరేనా? వెజ్ కదా, వెజ్ ఒకటి తినాలి. ఏంది ఎట్లుంది? ఏదో తేడాగా ఉంది సీను. బ్రో మీకు చెప్పనా, వెజ్ అయితే ఇగో వెజ్ అని స్టిక్కర్ వేసి ఉంటుంది ఇందులో, నాన్ వెజ్ అయితే ఏ స్టిక్కర్ ఉండదు. అంటే నాన్ వెజ్ అంటే వాల్యూ లేదు. ఇట్లాంటి వాళ్ళు వెజ్ అంటే 1%. ఇది ఫైనల్గా ఓపెన్ చేస్తున్నా, ఎట్లా తీయాలో అర్థమవుతలేదు. స్మెల్ కొద్దిగా ఘాటు కొడుతుంది. ముందే డబల్ స్పైస్ చెప్పిన. పొగలు ఎంత ఇట్లా పొగలు. సో మనం చూసుకుంటే ఇదిగో ఇంత ఉంది, ప్యాక్ అయితే ఇంత ఉంది, బిల్లు అయితే ఇంత ఉంది, ప్యాక్ అయితే ఇంత ఉంది, కానీ బిల్లు మాత్రం ఇంత ఉంది. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో తీసుకోవద్దు, ఎందుకంటే వాయిస్ వినపడదు. మనం ఎడిటింగ్ చేస్తానే కదా. సో మన